సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవటానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తన సినిమాలతో పాటు వ్యక్తిగత కారణాలతో సమంత వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత రెచ్చిపోయి నటించింది. తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు నాగ చైతన్య. దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వస్తున్నాయి. సమంత ఓ స్టారు దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజు నిడుమోరు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు డైరెక్టర్. రాజు నిడుమోరు వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ర్యాగింగ్ వల్ల మరణించిన ఓ విద్యార్థి గురించి సమంత స్పందించింది. జనవరి 15న తన తోటి విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులకు శిక్ష పడాలని సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థి మరణంపై సమంత సైతం రియాక్ట్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమంత డిమాండ్ చేసింది. అలాగే ఎదుటివారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకి మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండి అని సమంత ఓ నోటును తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. చూసారా ఫ్రెండ్స్, సమంత సామాజిక బాధ్యత ఎంత పట్టించుకుంటుందో. కాబట్టి సమంత కోసం ఒక లైక్ చేయండి.